ఎండాకాలం అనగానే మండిపోయే ఎండలు, ఆపై వేడి, ఉక్కపోతలు, వడదెబ్బలు మన కళ్ళ ముందు మెదులుతాయి. నిజమే. అయితే వీటికి తోడుగా ముక్కు నుంచి తరచూ రక్తం కారడం అనేది కూడా వేసవిలో మనల్ని, ముఖ్యంగా పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. తీవ్రమైన వేడి వాతావరణానికి ముక్కులోని అతి సూక్ష్మమైన రక్తనాళాలు వ్యాకోచించి వాటి నుంచి తరచూ రక్తస్రావం జరుగుతుంటుంది. పిల్లల్ని, పెద్దల్ని ఎంతగానో ఆందోళనకు గురిచేసే ఈ సమస్యకు చికిత్స, నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండాకాలంలో తీవ్రమైన వేడి, ఉక్కపోతలకు గురవటం, ఆపై డీహైడ్రేషన్, వడదెబ్బకు లోను కావటం మనలో చాలామందికి అనుభవమే. అయితే వీటికి తోడు చాలామందికి తీవ్రమైన ఎండల ధాటికి ముక్కు నుంచి తరచూ రక్తం కారే సమస్య ఎదురవుతూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, వయసు మళ్లిన వాళ్ళు, గర్భిణులకు వేసవి సీజన్లో తరచూ ముక్కు నుంచి రక్తం కారుతూ కంగారు పెట్టిస్తుంటుంది. ఇలా ముక్కు నుంచి రక్తం కారటానికి వేసవిలో ప్రధానంగా వాతావరణంలో తేమ శాతం తగ్గిపోయి పొడిగా మారటమే కారణమని చెబుతారు డాక్టర్లు. ముక్కు రంధ్రాలు ఎప్పుడూ తేమగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ముక్కులో ఏ సమస్యలు ఉండవు. వేసవిలో వాతావరణంలో తేమ తక్కువగా ఉండటంతో మన చర్మమంతా పిడుసుబారినట్టుగానే ముక్కు రంధ్రాల్లో కూడా తేమ తగ్గిపోతుంది. దీంతో ముక్కంతా పొడిబారి ముక్కులోకి చేరిన దుమ్ము, ధూళి అంతా కలిసి పొక్కుల్లా ఏర్పడతాయి. సాధారణంగా పిల్లలు ఈ పొక్కుల్ని వేలితో లాగేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడే ముక్కు నుంచి రక్తస్రావం మొదలవుతూ ఉంటుంది. ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ యూజువల్గా మనకి ముక్కులో నుంచి రక్తం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఎక్కువ మంది పిల్లలకు ఉంటుంది, ఎక్కువ మంది ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఉంటుందండి. పిల్లల్లో ఎందుకు ఉంటుందంటే మెయిన్గా వాళ్ళకి మ్యూకోజా అనేది చాలా సున్నితంగా ఉంటుంది అన్నమాట. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎందుకు వస్తుందంటే సాధారణంగా ఎక్కువ మంది ఓల్డ్ ఏజ్ పీపుల్ బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్, రక్తం పల్స్ పట్టడానికి వాడుతుంటారు అనమాట. హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోకులు రాకుండా. సో ఇలాంటి వాడినప్పుడు ఏమవుతుందంటే మనకి రక్తం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. బేసిక్గా రక్తం వచ్చినప్పుడు మనం ఎమ్మటే కొంచెం ముక్కును కనుక ఇట్లా ప్రెస్ చేసినట్టయితే ఒక 2 minutes యూజువల్గా పిల్లల్లో ఆగిపోతుంది అనమాట. దాంతోపాటు ఏం చేయాలంటే మనం ముక్కుకు అటుపక్క ఇటుపక్క ఐస్ ప్యాక్ కానీ లేదా ఐస్ గుడ్లో పెట్టుకొని కానీ ఒక 10 నిమిషాలు పెట్టినట్టయితే చాలా మందికి ఆగిపోతాయి. దాని తర్వాత ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే ముక్కులో కొంచెం నార్మల్ వాటర్ కొట్టడం వలన ఆ మ్యూకోజా అనేది వెట్ అయిపోయి లూబ్రికేషన్ వచ్చేసి ఆ బ్లడ్ అయిపోతుంది అన్నమాట. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఏంటంటే మెయిన్గా ఏంటంటే వాళ్ళకి ఎమ్మటే టెన్షన్ వస్తుందండి బ్లడ్ రాంగ్లోనే. అట్లా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదనమాట. సో మనం ఏం చేయాలంటే ముందు కూల్ డౌన్ కావాలి. కూల్ డౌన్ అయ్యి ముక్కుని గట్టిగా పట్టుకొని ఐస్ పెట్టుకోవాలన్నమాట. ముక్కు పక్కన కొంచెం తలని ఎత్తుగా ఉంచుకోవాలండి. ఎత్తుగా ఉంచుకొని ముక్కుని నడి మధ్యలో పట్టుకొని అట్లానే ప్రెస్ చేస్తూ ఉన్నట్టయితే ఎక్కువ మందికి అయిపోతుంది అనమాట. దాంతోపాటు కొంచెం ముక్కులో కూడా అరగంటకి గంటకి నీళ్లు కొట్టుకుంటూ ఉండాలన్నమాట. దాంతోపాటు మనం సోప్ నురుసుతో ముఖం కడుక్కునేటప్పుడల్లా కూడా ముక్కు ఫ్రంట్ భాగాన్ని క్లీన్ చేసుకుంటా ఆ పొక్కులు కట్టకుండా చూసుకోవాలన్నమాట. మిగిలిన శరీర భాగాల కన్నా ముక్కులో రక్తనాళాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ముక్కు రంధ్రాల మధ్యలో ఉండే సెప్టమ్ అనే గోడలో అధిక మొత్తంలో రక్తనాళాలు ఉంటాయి. అందుకే ముక్కులో చిన్న సమస్య తలెత్తినా సులువుగా రక్తం వస్తుంది. ఎండల ధాటికి పొడిపారి ఉన్న ముక్కులో గట్టిగా పొక్కులు గట్టి ఉండటంతో వాటిని ఏమాత్రం కదిలించినా రక్తం వస్తూ ఉంటుంది. రక్తం రావటం అనేది ఒక 2 చుక్కలుగా రావచ్చు, లేదా ఓ 5-10 నిమిషాల వరకు రావచ్చు. పిల్లలు, వృద్ధుల్లో చర్మం చాలా ఎక్కువ సున్నితంగా ఉండటంతో వీళ్లలో ముక్కు నుంచి రక్తం కారటం అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ముక్కులో చిన్న చిన్న రక్తం గడ్డలు ఏర్పడినప్పుడు కూడా ముక్కు నుంచి రక్తం కారుతుంటుంది. వృద్ధుల్లో బీపీ పెరిగినప్పుడు రక్తనాళాలు మృదుత్వాన్ని కోల్పోతాయి. ఇలాంటప్పుడు కూడా ముక్కు నుంచి రక్తస్రావం అవుతుంటుంది. యూజువల్గా ఈ బ్లడ్ కనుక 1-2 రోజులు కంటిన్యూస్గా వస్తున్నట్టయితే డాక్టర్ చూయించుకోవటం మంచిదండి. యూజువల్గా మేము ఏం చేస్తామంటే ఒక పాయింట్ కనుక మేము ఫైండ్ అవుట్ చేసినట్టయితే కెమికల్ కాటరీ అంటాం. కెమికల్ సిల్వర్ నైట్రేట్ దాన్ని జస్ట్ రక్తనాళాన్ని మూసేస్తాం అన్నమాట. సో అది ఆగిపోతుంది. దీంతోపాటు ఒకవేళ పుండు ఎక్కువగా ఉందనిపించినా లేదా మ్యూకోజా అనిల్తీగా ఉందనిపించినా ఒక 5 రోజులు ముక్కులో చుక్కల మందు, ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్, కొంచెం యాంటీస్టిమిన్, గట్టిగా తుమ్ములు రాకుండా దురద లేకుండా చేసినట్టు ఈ 5 రోజులు
ఏమైందంటే ఆ మ్యూకోజా మానిపోయిద్ది అనమాట. యూజువల్గా అడల్ట్స్లో కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్లో కూడా ఈ మందులు ఇస్తూ ఉండే ఒక 5 రోజులు, ఎందుకంటే ఆ పక్కులు మానిపోయేదాకా దురద లేకుండా ఉండాలి, ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలన్నమాట. రేర్గా బ్లడ్ క్లాటింగ్ ఏజెంట్స్ ఇస్తాం, కానీ ఎక్కువ మందికి ఈ వాతావరణంలో వచ్చే వాళ్ళకి అంత అవసరం ఉండదు. కానీ రేర్గా ఓల్డ్ ఏజ్ పీపుల్లో మనం జాగ్రత్తగా చూడటం మంచిదండి, ఎందుకంటే రేర్గా క్యాన్సర్ అలాంటి కండిషన్స్ కూడా ఉండొచ్చు, దాని నుంచి కూడా రక్తం రావచ్చు. రెండోది యంగ్ పీపుల్లో కూడా ముక్కులో యాంజియోఫైబ్రోమ్ అనే కండిషన్ ఉంటుంది అనమాట, దాని నుంచి కూడా బ్లడ్ వస్తూ ఉంటుంది అనమాట. సో యూజువల్గా మనం 1-2 సార్లు వచ్చినట్టయితే ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు వెనక భాగంలో నాసోఫెరింజియల్ రీజన్ని జాగ్రత్తగా పరీక్ష చేసుకోవటం మంచిదండి. ముక్కు నుంచి రక్తం కారుతున్నప్పుడు మనలో చాలా మందికి ఏం చేయాలో తోచదు, కంగారు పడిపోతూ ఉంటారు. ముక్కు నుంచి రక్తం కారుతున్నప్పుడు ముందుగా ఆ వ్యక్తిని కింద కూర్చోబెట్టండి. తరువాత బొటనవేలు, చూపుడు వేలు సాయంతో ముక్కుకు ఇరువైపులా గట్టిగా అదిమి పట్టుకోండి. ముక్కుతో కాకుండా నోటితో గాలి పీల్చుకోమని చెప్పాలి. రక్తస్రావం తగ్గే వరకు గట్టిగా చీదకుండా చూడాలి. ముక్కుకు ఇరువైపులా చల్లటి ఐసు ముక్కలతో రుద్దటం వల్ల కూడా రక్తస్రావం తగ్గే అవకాశం ఉంటుంది. రక్తస్రావం ఆగిపోయిన తర్వాత నాజిల్ స్ప్రే లేదా ఉప్పు నీటితో ముక్కుని శుభ్రం చేయాలి. రక్తస్రావం ఎంతకీ తగ్గనప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మనం తీసుకున్న వేడి గాలి అనేది ముక్కులో నుంచే పోతుంది అనమాట. సో ఫస్ట్ ముక్కులో నుంచి పోయేటప్పుడే ఆ ఆవిరి అనేది చల్లబడిపోయింది. సో గొంతులో, లంగ్స్లో పెద్ద ఇబ్బంది ఉండదు అనమాట, ఈ ముక్కులోనే ఇబ్బంది ఉంటుంది అనమాట. సో ఈ వడగాళ్ళు వచ్చినప్పుడు మనం ఎక్కువ బయట ఎండకి ఎక్స్పోజ్ కాకుండా ఉండటం మంచిదండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పావు గంటకి అరగంట ముక్కులో కొంచెం నీళ్లు కొట్టుకుంటాం, ముక్కుని ఎప్పుడు వెట్టగా ఉంచుకోవటం మంచిదండి. దాంతోపాటు సోప్ వాటర్తో ఇన్ఫ్రీక్వెంట్గా మనం గంటకి 2 గంటల మొహం కడుక్కున్నప్పుడల్లా సోపు నురుస్తోటి ముక్కును శుభ్రం చేసుకుంటాం ఉంటే మంచిది. దీంతోపాటు కొంచెం సెలైన్ వాటర్ కూడా ముక్కులో కొట్టుకోవటం మంచిదండి. ఒక్కసారి ఎట్రోపిక్ రైనైటిస్ వచ్చిందంటే దాన్ని ట్రీట్మెంట్ ఇవ్వటం చాలా కష్టం అనమాట. లైఫ్ లాంగ్ ముక్కుని సెలైన్ వాటర్తో జెల్నైట్ ద్వారా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. వేడి వల్ల గాని లేదా ఏ కారణం లేకుండానే ముక్కు నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు ముక్కు లోపల సెలైన్ చుక్కలు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బీపీ వల్ల రక్తనాళాలు గట్టిపడి రక్తస్రావం అవుతున్నప్పుడు యాంటీరియర్ నేసల్ ప్యాకింగ్ ద్వారా రక్తస్రావం ఆపుతారు. బీపీ మరీ ఎక్కువగా ఉంటే ముక్కు వెనక భాగం నుంచి ప్రెషర్ పెడతారు. ఒక్కోసారి ముక్కులోని సైనస్లకు ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు, ముక్కు దూలం వంకరగా ఉన్నప్పుడు కూడా తరచూ ముక్కు నుంచి రక్తం కారే అవకాశం ఉంటుంది. సిటీ స్కాన్ చేయటం ద్వారా ముక్కు నుంచి రక్తం కారటానికి వెనక ఉన్న కారణాన్ని తేలికగానే పసిగట్టవచ్చు. సిటీ స్కాన్లో కూడా ఏ సమస్య కనిపించకపోతే రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. రక్తానికి సంబంధించిన జబ్బులు ఉన్నప్పుడు కూడా ముక్కు నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా కారణాన్ని పసిగట్టి దానికి చికిత్స చేయటం ద్వారా ముక్కు నుంచి రక్తస్రావం కావటాన్ని అరికట్టవచ్చు.